రేవంత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీ నేటి నుంచి షురు కానున్నది. గత 10 ఏళ్లుగా రేషన్ కార్డుల ప్రక్రియ నిలిచిపోగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. ఇవాళ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో సీఎం రేవంత్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల వారీగా కొత్త కార్డులను పంపిణీ చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 13 వరకు వచ్చిన అప్లికేషన్స్ అన్నింటినీ పరిశీలించి అప్రూవ్ చేయాలని మంత్రి ఉత్తమ్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. సుమారు 5 లక్షల మందికి కొత్త కార్డులు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రంలో 13,000 కోట్లతో సుమారు 3.10 కోట్ల మందికి 6 కేజీల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. గత ఖరీఫ్, రబీ సీజన్లో కలిపి 281 లక్షల టన్నుల వడ్లు పండించిన రాష్ట్రంగా తెలంగాణ దేశంలోని అగ్రస్థానంలో నిలిచింది. యాసంగిలోనే 75 లక్షల టన్నుల వడ్లు సేకరించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుండటంతో తిరుమలగిరిలో 1,00,000 మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమరెడ్డి వెంకటరెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సభకు హాజరు కానున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రంగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడే భారం తనదని చెప్పారు. రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుందని, అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తాయని తెలిపారు. జాగ్రత్తగా ఉండాలని భక్తులను హెచ్చరించారు. ఈ ఏడాది వర్షాలు తప్పకుండా కురుస్తాయని, పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని తెలిపారు. గంగా 9 స్థలతం ఖడ్గంగా కౌస్గంగా రెడగంగా రక్తగంగా నానకుండలో ఉండే నునుపలగంగా తేనెకుండలో ఉండే తేలేటి గంగా పాలకుండలో ఉండేటి పాతాల గంగా సొప్పబెండ్లలో ఉండే తెప్పల గంగా గంగను లేంది గడి ఆగలేము. శివునికి శివ పూజ నేడు పరమేశ్వరునికి క్షావలేదు. మా తల్లి పార్వతీదేవి పకల పార్వతి పికల మాండదరి జడల జాలాది గంగా రోమ రోమాన శంకర రోమ రోమలింగం కాలను గజలు గౌడ దర్శనాలు కలియ పరీక్షలు మూకన్నభూత చంద్రం దాసుకుని నక్షత్ర కన్నా దాసుకుని 14 హస్తాలు ధరించిన మహంకాళి మాయన్న చిన్న ఇరభద్రాక మసిదేవి దూలు రెదిలాచరు మతం పల్లి విధి మంగనాల సకం పేట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుధురది 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్ల వాడై సకం పేట విధి. బాలబాలికలను మీరు విచ్చలవిడిగా వదిలేస్తున్నారు, కానీ తాను కడుపులో పెట్టుకుని కాచుకుంటామన్నారు స్వర్ణలత. ఈసారి చాలా సంతోషంగా పూజలు చేశారు. మీ అందరినీ సంతోషంగా సమానంగా చూస్తాను అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. కైలాసవతి పంబలోని పంబాల చూడనా బయలవనిది బెదల కట్టనా సకల సదరస బండానా బ్యాగరింటిది లదిగంపన వడ్లవనిది బరిషన కమ్మరింటిది కొలిమినా సాలానే బొంగరాన్న సరసమైన వాటానా బాలుని బొంగరాన్న బొంగరం దాని బడుగంటనా మాదగింటి గూటానా పెద్దలనాటి పెద్దమ్మనంటే దండమారమ్మనంటే పల్లమ్మనంటే ఏడుగులమ్మనంటే ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే
ధనలక్ష్మి నేనే. వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమనంటి అన్నలకక్క రూపంబు నల్లబోసినంటి గడలమనంటి సూదులు. ఇక మరోవైపు మహంకాళి ఆలయ పూజారి సిబ్బందిపై స్వర్ణలత కన్నెర్ర చేశారు. తన రూపం చూపించడంలో అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండంత వరాలు ఇచ్చినా గోరంత ఖర్చు చేయడం లేదన్నారు. తాను కన్నెర్ర చేస్తే రక్తం కక్కుకొని చేస్తారని హెచ్చరించారు. ముందుగా భక్తులందరినీ ఆశీర్వదించడానికి ఈ భూలోకంలో నీ దేవతలందరినీ అయితే తలుచుకున్నావు తల్లి, చాలా సంతోషం. అదేవిధంగా మా భూలోకంలో ఈ కురాన్ హరిహరి అంటే హరిదాసుల దళుతూ, శివంటే శివునికి పేరు, నవంటే బ్రహ్మకు పేరు. ఆరేళ్ళు మూరేళ్ళు కపిని గందెళ్ళు కింద వెరసిమ్మల మీద వరే పక్షులు 10 వృక్షాలు మద్దులు మారేళ్ళు. ఇచ్చిన ఈశ్వరుడా రాసిన బ్రహ్మదేవుడా రాసిన రాత పలానా దేశపతి లింగా మా బట్లు భైరవుడా. సాలహి గంబాల సత్రమండ రూపంబు 7 గండాల మీద 7 లింగాల మీద. తొలతది నామరా గుజలి రూపంబు వెనుకది నామరా ఏక చిత్తారి గొడుగు. రే పల్లె చెన్నై దుర్గటి దుర్గయ్య పొగలు సాక్షిగా. పొద్దు దుర్గని పొన్న పూలు గట్లు దుర్గని గన్నెర్లు సది దుర్గని సంపెంగ వేనలు. సకల సూత్రాల సామెటి గంగా చిన్నెటి గంగా పెద్దెటి గంగా. 12 హస్తాల భగరథి గంగా 9 హస్తాల దమకటి గంగా కౌసు గంగా రెడ గంగా రక్త గంగా. నాన కుండలో ఉండే నునుపల గంగా తేనె కుండలో ఉండే తేలేటి గంగా పాలకుండలో ఉండేటి పాతాల గంగా సొప్పబెండ్లలో ఉండే తెప్పల గంగా. గంగ నువ్వు లేనిదే గడి ఆగలేము. శివునికి శివ పూజ నేడు పరమేశ్వరునికి క్షవలేదు. మా తల్లి పార్వదేవి పకల పార్వతి పికల మాండదరి జడల జాలాది గంగా. రోమ రోమాన శంకు రోమ రోమలింగం కాలను గజలు గౌడ దర్శనాలు కలియ పరీక్షలు మూకన్నభూత చంద్రం దాసుకొని నక్షత్రకన్న దాసుకొని 14 హస్తాలు ధరించిన మాంకాళి మాయన్న చిన్న ఇరభద్రక్క మసిదేవి దూలు రెదిలాచరు మతం పల్లి విధి మంగనాల సకం పేట విధి. భూమి కన్నా ముందు పుట్టిన బుధురది 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేంల వాడై సకం పేట విధి. శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ. మెటల మంగళసూత్రం జయించిన గోల్కొండ విజయ్ కుమార్ కిన్నెర జయించిన ఆనందిషు సత్యనారాయణ. నా సాటిగా నాల పలక దర్శన ఎరకల దేవిచ్చిన బుట్టిన నా బులక సుందరి కర్రవిచ్చిన కైలాసవతి. దమరాణి డోలనది పంబలోని పంబాల చూడు నా బయలవానిది బెదల కట్ట నా సకలం సదరస బండ నా బ్యాగరింటిది లదిగంపన వడ్లవానిది బరసన కమ్మరింటిది కొలిమిన. సాలానే బొంగరాన్న సరసమైన వాటాన బాలుని బొంగరాన్న బొంగరం దాని బడుగంట నా మాదిగింటి గూటానా. పెద్దల నాటి పెద్దమ్మనంటి దండమారమ్మనంటి పల్లెమ్మనంటి ఏడుగులమ్మనంటి. ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే. వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటి అన్నలకక్క రూపంబు నల్లబోసినంటి గడలమ్మనంటి సూదులమ్మనంటి. కనకాల కట్ట వేసినంటి నా చిన్ని తమ్ముడు పీనుగుల మొలన శరము 7 రక జల్లము ఏకంగా ఉన్నాము. తల మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమి విచారు. నా ప్రజలందరూ నా బాల బాలికలందరూ నాకు సంతోషానందంగా ఘనంగా బోనాలతోటి డప్పు సప్పుళ్లతో సాగలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్నారు. వాళ్ళు సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను. కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బ్రాబాలక. ఏటేడు నేను చెప్పుతూనే ఉంటా, కానీ మీరు మాత్రం నన్ను లెక్క చెయ్యకుంటున్నారా. ఏడేడు నా కోరిక చెప్పుతూనే ఉన్నాను నేను, కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు. నా బిడ్డలనందరినీ నేను కడుపులో పెట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క. కానీ తల్లిదండ్రులే కాదు బాలలందరినీ విచ్చలవిడిగా మీరు వదిలేస్తున్నారు. అయినా కానీ నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను. కానీ ఏటేటుగా నాకు బండిగిరంత కాకున్నా కానీ గోరుమంతమంతా కానీ నాకు మాత్రం ఇయరా బాలక్క. ఇంతవరకు నేను చుక్కలన్నీ నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే గాని గోరు మందమంతా కూడా నాకు చెందదా బాలక్క. అమ్మా ఎంత చుక్కలు వచ్చినా గాని మీరు అరగించినా గాని
నా కడుపులో పెట్టుకొని నేను కాపాడుతున్నా. నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించు. బండగిరంతా నేను కోరుకుంటున్నాను గాని అయినా మీరు నా బాలులే అని నేను గోరు మందం అంతే కదరా బాలక. నాకు రక్తము చూపించమనిగా అమ్మా 4 కాళ్ళ పెద్ద జీవం కాకున్నా చిన్నది మాత్రమైనా చూపించలేరా బాలక. అమ్మా 7 నేను ప్రతి ఏటికేటికి నేను నా కొల్లారికి నేను చుక్కలు రప్పించుకుంటూనే ఉన్నా. నేను అమ్మా ఇంతవరకు కూడా నాకు చూపించడలే. మీరు అరగించడానికే కదరా బాలక. నా కోపానికి మీరు బలి అవుతారు బాలక. నేను కోపం చూపించడలేదు. నేను కోరుకుంటున్నాను. నేను నా బాల బాలికలందరినీ కాదు మీ అందరినీ కూడా నేను నా కడుపులో పెట్టి కాపాడుకుంటున్నాను. కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా గాని నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక. నేను వేడుకునేదే కాదు, నేను ఆజ్ఞ చేసిందంటే నేను నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మాత్రం రక్తం గక్కుచోని చేస్తారు. లండన్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే ఓ మినీ విమానం కుప్పకూలింది. ఈ సంఘటన లండన్ సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్లో జరిగింది. బీచ్ క్రాఫ్ట్ B200 సూపర్ కింగ్ ఎయిర్ విమానం లండన్ నుంచి నెదర్లాండ్ బయలుదేరింది. టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే ఎయిర్పోర్ట్కు కొద్ది దూరంలోనే కుప్పకూలింది. నేలపై పడ్డ వెంటనే విమానం పేలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా పొగ ఎగిసిపడింది. విమానంలో ఉన్న వారంతా మంటల్లో చిక్కుకుపోయారు. లండన్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే ఓ మినీ విమానం కుప్పకూలింది. ఈ సంఘటన లండన్ సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్లో జరిగింది. బీచ్ క్రాఫ్ట్ B200 సూపర్ కింగ్ ఎయిర్ విమానం లండన్ నుంచి నెదర్లాండ్ బయలుదేరింది. టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే ఎయిర్పోర్టుకు కొద్ది దూరంలోనే కుప్పకూలింది. నేలపై పడ్డ వెంటనే విమానం పేలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా పొగ ఎగిసిపడింది. విమానంలో ఉన్నవారంతా మంటల్లో చిక్కుకుపోయారు. రైట్, ఇక విమాన ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, లండన్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అయితే చిన్న విమానమే కావడంతో పెద్దగా ప్రాణ నష్టం జరగలేదని కూడా తెలుస్తుంది. యూకే రాజధాని లండన్ కు 58 కిలోమీటర్ల దూరంలో సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్ లో నిన్న సాయంత్రం ఒక విమానం కుప్పకూలిపోయింది. ఆ సమయంలో విమానంలో 9 మంది ప్రయాణికులు, 2 పైలట్లు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రాణ నష్టం ఎంతవరకు వాటిల్లింది అనేది కూడా మనకి వివరాలు తెలియరాలేదు. అదే అవి కూడా తెలిసే అవకాశం ఉంది మరి కాసేపట్లో. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. తొలుత భారీ అగ్నిగోళం, ఆ తర్వాత దట్టమైన నల్లటి పొగలు వెలువడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఇది చాలా తీవ్రమైన ప్రమాదం అని ముందుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే లండన్ లో విమానం కుప్పకూలిపోయింది. చిన్నపాటి విమానమైన తెలిసినప్పటికీ కూడా సౌత్ ఎండ్ నుంచి నెదర్లాండ్స్ లోకి లెలిస్టడ్ సిటీకి బయలుదేరుతుండగా విమాన ప్రమాదశాత్తు కూలిపోయినట్టుగా కూడా సమాచారం ఉంటుంది. అయితే ఈ యొక్క విమానంలో మొత్తం 11 మంది ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంటుంది. 11 మంది కూడా మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఖచ్చితంగా వారందరూ కూడా మరణించి ఉంటారని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో ఏదేమైనా భారతదేశంలో జరిగినటువంటి అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మరొక ముందే లండన్ లో నిన్న సాయంత్రం విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సో అది చిన్న విమానం కావడం, అందులో ప్రయాణికులు 11 మంది, అంటే 2 పైలట్లు, మిగిలిన వారందరూ కూడా ప్రయాణికులు కావడంతో కొంత ప్రమాద తీవ్రత తక్కువగా, అంటే ప్రమాదం ఏదైనప్పటికీ పెద్ద ప్రమాదమే కానీ అందులో ప్రయాణికులు తక్కువగా ఉన్నారు కాబట్టి సో అది చిన్న ప్రమాదమే అని భావించవచ్చు అంతే. కానీ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. ఎందుకంటే మనం కూడా చూసాం భారతదేశంలో జరిగినటువంటి విమానం ప్రమాదం, అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి AAIB కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది, నిర్ధారణ చేసింది. అంటే ఏంటి అవి? కొన్ని మనకి ఇంజన్స్, 2 ఇంజన్స్ కూడా, అంటే అహ్మదాబాద్ నుంచి భారతదేశంలో జరిగినటువంటి విమాన ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా AAIB చెప్పింది.
రెండు ఇంజన్లు కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయాయి. ఆ రెండు ఇంజన్లకి ఫ్యూయల్ అందకపోవడంతోనే విమాన ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి సో ఇప్పుడు లండన్ లో జరిగినటువంటి విమాన ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది కూడా దర్యాప్తులో భాగంగా తెలిసే అవకాశం ఉంటుంది. వాస్తవంగా మన దగ్గర జరిగినటువంటి విమాన ప్రమాదం అహ్మదాబాద్ లో జరిగినటువంటి విమాన ప్రమాదం అంటే ఇదేమన్నా కావాలని కుట్రపూరితంగా చేశారని కూడా అనుకున్నాము. అనుమానాలు కూడా కలిగాయి. కానీ తీరా మనకి విచారణలో భాగంగా కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. మనకి ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి రెండు ఇంజన్స్ కూడా ఫెయిల్ అయిపోయాయి. ఫ్యూయల్ అందకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందని కూడా. సో ఇప్పుడు లండన్ లో జరిగినటువంటి విమాన ప్రమాదానికి గల కారణం కూడా మరి రెండు ఇంజన్స్ ఫెయిల్ అయిపోయా లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది కూడా మనకి దర్యాప్తుల భాగంగా తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టేకాఫ్ అయిన కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఒక్కసారిగా అది కుప్పకూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులతో పాటు ఇద్దరు పైలట్లు కూడా మరణించినట్టు కూడా మనకైతే వార్తలు వస్తున్నాయి. కాబట్టి సో ఖచ్చితంగా ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనా సరే ప్రపంచవ్యాప్తంగా కొంత ఆందోళన కలుగుతుంది. ఎందుకంటే ప్రయాణికులు ఈ యొక్క విమానంలో ప్రయాణించాలంటేనే భయపడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఎవరికి కూడా నమ్మకం లేదు. ఎందుకంటే టేకాఫ్ అయిన కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఒకటి భారతదేశంలో జరిగినటువంటి అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటన మరొక ముందే లండన్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాబట్టి సో ప్రయాణికులందరూ కూడా కొంత ఆందోళన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఈ విమానాలు కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఏమైనా నిర్లక్ష్యం చేస్తున్నారా లేకపోతే బాగానే ఉన్నాయని చెప్పేసి ఒక నమ్మకంతో ఆ విధంగా వాటిని టేకప్ చేసి వెంటనే ఆ సమయంలో ప్రయాణికులందరినీ కూడా ఎక్కించింది. టేకప్ కొద్ది సెకండ్లో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో ఏదేమైనా సరే ఈ వరుస విమాన ప్రమాదాలు ఏవైతున్నాయో అవి కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. ఎవరైనా విమానం ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి దాపురిస్తుంది. ఎందుకంటే ఇప్పటికైనా సరే విమానాల కండిషన్స్ ఏ విధంగా ఉంటున్నాయి ఏంటి అనేది కూడా ఒక్కసారిగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అహ్మదాబాద్ విమాన ప్రమాదంకి అతిపెద్ద భారతదేశంలో జరిగినటువంటి ప్రమాదంలో అతిపెద్ద విమాన ప్రమాదం. అది రెండు ఇంజన్స్ కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయాయంటే ఎంత నిర్లక్ష్యం ఉందో స్పష్టంగా మనకి అర్థమవుతుంది. ఆ ఫ్యూయల్ అందుకోపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా ఏఐఐబి చెప్పింది. కాబట్టి సో కంప్లీట్ గా నిర్లక్ష్యం అనే చెప్పవచ్చు. అసలు ఇంజిన్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకోకుండా అంత పెద్ద ప్రయాణం అంటే మామూలు విషయం కాదు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నటువంటి విమానానికి కండిషన్ ఏ విధంగా ఉందనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అది కూడా నిర్లక్ష్యం అని కూడా చెప్పవచ్చు. సో ఇప్పుడు కూడా లండన్ లో జరిగినటువంటి విమాన ప్రమాదం ఏదైతే ఉందో సో అక్కడ కూడా మరి నిర్లక్ష్యం ఎక్కడ ఉంది ఏంటి అంటే విమానం కండిషన్ లో ఉందా లేదా ఇంజన్స్ ఏ విధంగా ఉన్నాయి కండిషన్స్ ఉన్నాయా లేదా పైలట్లు కూడా ఎక్స్పర్ట్సా కాదా అని కూడా తెలియాలి. కాకపోతే మన దగ్గర జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో మన విమాన నడిపినటువంటి పైలట్స్ ఇద్దరు కూడా ఎక్స్పర్ట్స్, ఇద్దరు చాలా సీనియర్స్ అని కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రమాదం చోటు చేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ విమాన ప్రమాదాలు జరుగుతున్న సమయంలో కొంత ప్రయాణికులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ. ఆ గ్రామాలకు వంతెన కీలకం. నిత్యం ఆ గ్రామంలో ఉండే ప్రజలు ఆ వంతెన ద్వారానే పొలాలకు వెళ్తుంటారు. అయితే 40 ఏళ్ల క్రితం నిర్మించిన ఆ వంతెన గత 3 ఏళ్ల క్రితం కూలిపోయింది. అప్పటి నుండి నూతన వంతెన నిర్మించాలని ఆ గ్రామస్తులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ అక్కడ అధికారులకు వారి గోడు చెవికెక్కడం లేదు. కాళ్ళు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న కనికరం కలగడం లేదు. దీంతో తమను పట్టించుకునే నాదుడే లేదంటూ దిక్కుతోచని స్థితిలో బతుకుతున్నారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని దేశిరెడ్డిపల్లి, చందవరం గ్రామస్తులు గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు గ్రామాల ప్రజలు తమ పొలాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా మధ్యలో ఉండే సాగర్ కెనాల్ దాటాలి. దీంతో గత 40 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం కెనాల్పై వంతెన నిర్మించింది. అప్పటి నుండి ఇక్కడి గ్రామస్తులు ఆ వంతెన ద్వారా అవతల ఉండే తమ పొలాలకు రాకపోకలు సాగిస్తూ వస్తున్నారు. అయితే 2022లో ఆ వంతెన సగానికి విరిగి కూలిపోయింది. ఇక అప్పటి నుండి ఈ రెండు గ్రామాల ప్రజలకు అవస్థలు మొదలయ్యాయి. గడిచిన 3 ఏళ్లుగా ఈ గ్రామాలకు చెందిన రైతులు, పశువుల కాపర్లు పడరాని పాటలు పడుతున్నారు. మేము అవతల కన్నా వెళ్ళి మేము గేదెల బాగా మేము పట్టించుకుంటాం. కానీ కాలు వస్తే మటుకు మేము పట్టలేం. చాలా అయిపోయింది మాకు కాలు వస్తే. కాలు వస్తే మాకు అది కాలు వస్తే మటుకు మేము ఊళ్ళో ఉండి కూడా ఉపయోగం లేదు.
మా గేదెలు మేము అందరం అల్లాడాలి. కాడే పోవాలంటే కిలోమీటర్, సందారం బ్రిడ్జి పోయి రావాలంటే 15 కిలోమీటర్లు. రోజు వ్యవస్థ మేము పడలేము సార్. మేము బతికి కూడా లాభం లేదు. ఏం చేయాలో మాకు అర్థం కావట్లా. ప్రభుత్వం ఇబ్బంది ఉంది సార్. 15 కిలోమీటర్లు మేము దాటిపోయి రావాల్సి వస్తుంది. కిలోమీటర్ దానికి మేము 15 కిలోమీటర్లు పోవస్తుంది. రోజు వ్యవస్థ మేము పడలేము సార్. బ్రిడ్జి కడతారా కట్టకపోతే మాత్రం మా ఊరోళ్ళు వచ్చి మా గ్రామం వచ్చి ధర్నాలు చేస్తాం. లారీలు బండ్లు రైలు బండ్లు అన్ని బాగా మేమైతే మాత్రం అడ్డాలు పండుకుంటాం సార్. మాకైతే బ్రిడ్జి చాలా ఇబ్బంది ఉంది. మాకు గొడ్డు గోద పోవడానికి లేదు. మేమైతే చాలా అల్లాడిపోతున్నాం. 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి బ్రిడ్జి పడిపోతే ఒకళ్ళు కూడా వచ్చి చూసిపోతారు, కానీ ఒకళ్ళు వచ్చి చేసిన వాళ్ళు లేరు. మాకు ఈ ప్రభుత్వంలో చేసిన వాళ్ళు ఆ ప్రభుత్వంలో చేసిన వాళ్ళు లేరు. అది సార్ మా ఊరు బ్రిడ్జి వేపిస్తే మేము బాగుంటాము, లేకపోతే మాకు ఇబ్బందులు పాలైనాం. మా బాధలు అయితే చెప్పేవి కావు. ఏదన్నా సందారం బ్రిడ్జి తిరిగి వెళ్ళాలి. ఈ ప్రభుత్వం అన్నా సహకరిస్తే బాగుంది. అలా వస్తే మాకు పోవడానికి జీవాలు ఊర్లో ఎక్కువ ఉన్నాయి, గేదెలు ఊర్లు ఎక్కువ ఉన్నాయి, పోవడానికి కుదరట్లేదు. బాగా ఇబ్బంది. పొలం మొత్తం అది ఊరు మొత్తం అవతల ఇవ్వవలసిందే. అందుకని మా ఇబ్బంది ఉంది. బ్రిడ్జి శాంక్షన్ చేస్తే మంచిది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది. ఇవాళ మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు రానున్నారు. బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా సిట్ ప్రశ్నించనుంది. గతంలో ప్రభాకర్ రావు ల్యాప్టాప్, ఫోన్ను సిట్ సీజ్ చేసి వాటిని ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక రాగా ఇవాళ ప్రభాకర్ రావును ఈ నివేదిక ఆధారంగా సిట్ ప్రశ్నించనుందని తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది. ఇవాళ మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు రానున్నారు. బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా సిట్ ప్రశ్నించనుంది. గతంలో ప్రభాకర్ రావు ల్యాప్టాప్, ఫోన్ను సిట్ సీజ్ చేసి వాటిని ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక రాగా ఇవాళ ప్రభాకర్ రావును ఈ నివేదిక ఆధారంగా సిట్ ప్రశ్నించనుందని తెలుస్తుంది. ప్రభాకర్ రావు సీట్ విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న లైవ్ లో అందిస్తారు. రత్న, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు బృందం దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే అనేక మంది సాక్షులను విచారించింది. మరోవైపున వారి యొక్క స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పలుసార్లు విచారించి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి కీలక విషయాలను బయటకు తీసుకొచ్చింది. అయితే ఇందులో ముఖ్యంగా ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు నుంచి మరింత సమాచారం రాబట్టాలన్నటువంటి ఉద్దేశంతో మొదటి నుంచి కూడా ఆయన్ను అనేక పర్యాయాలు విచారణ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు విచారించిన సిట్ దర్యాప్తు బృందం ఇవాళ మరోసారి విచారణకు రావాలని తెలియజేసిన నేపథ్యంలోనే ఇవాళ ఏ సమయంలోనైనా A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎస్ఐబి మాజీ చీఫ్ సిట్ కార్యాలయం దగ్గరికి విచారణకు రాబోతున్నారు. ఆయన విచారణలో పాల్గొని ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన తన ప్రమేయం ఏంటి అనేది కూడా సిట్ అధికారులకు వాస్తవాలను తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచి ఈ కేసులో ప్రతి ఒక్క నిందితుడు దాదాపు ఇందులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ప్రభాకర్ రావు పేరును చాలా కీలకంగా మెన్షన్ చేయడం జరిగింది. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే తాము చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి ఎవరి ఫోన్ అయినా కూడా ఆయన ఆదేశాల ప్రకారంగానే ట్యాప్ అయిందన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. కాబట్టి వీటన్నింటికి సంబంధించి కీలక ఎవిడెన్స్ అన్ని ప్రభాకర్ రావు దగ్గర నుంచి మరింత సమాచారం సిట్ అధికారులు తీసుకోబోతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక వదంతులు అనేవి చోటు చేసుకున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నేతలతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీస్ కు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్కు గురయ్యాయి. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నటువంటి గతంలో అధికారంలో ఉన్నటువంటి నేతలు కొందరు సినీ హీరోయిన్లు, సెలబ్రిటీస్ యొక్క ఫోన్లను ట్యాప్ చేశారు.
వారిని వేధింపులకు గురి చేశారనేటువంటి విషయాలనేవి కూడా కొంతమంది కాంగ్రెస్ పెద్దల ద్వారా స్ప్రెడ్ అయిన తర్వాత, అలాగే కొన్ని ఛానల్స్లో చాలా కీలకంగా వీటి యొక్క ప్రస్తావన అనేది వచ్చిన తర్వాత రీసెంట్గా ది హిందూ పత్రిక ఒక ఆర్టికల్ను ప్రచురించింది. ఆ ఆర్టికల్లో అసలు సినీ సెలబ్రిటీస్కు సంబంధించినటువంటి ఫోన్లు అనేవి ట్యాప్కు గురయ్యాయా లేదా అనే విషయంలో అసలు ఎంతవరకు వాస్తవం ఉందనే విషయాలను డైరెక్ట్గా సిట్ అధికారులను అడిగి తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎటువంటి సెలబ్రిటీస్కు సంబంధించినటువంటి ఫోన్లు అనేవి ట్యాప్కు గురైనటువంటి సమాచారం అనేది లేదు, ఇప్పటి వరకు ఎక్కడ కూడా గుర్తించలేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళతో షేర్ చేసుకున్నట్లు ఒక ఆర్టికల్ను రిలీజ్ చేశారు, ఒక ఆర్టికల్లో ప్రచురించడం జరిగింది. దీంతో అసలు ఇప్పటి వరకు సెలబ్రిటీస్కు సంబంధించినటువంటి ఫోన్లు ఎక్కడ కూడా ట్యాప్కు గురవ్వలేదు అనేటువంటి విషయం కన్ఫర్మ్ అయింది. అయితే వచ్చినటువంటి వార్తలన్నీ కూడా పుకార్లే తప్ప ఇందులో ఏమాత్రం వాస్తవం లేదన్నటువంటి విషయం కూడా బయటపడింది. ఇక ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎవరైతే బాధితులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో, గతంలో తమ ఫోన్లు ట్యాప్కు గురైనటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి కొంతమంది బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి సాక్షి స్టేట్మెంట్ను రికార్డ్ చేసేందుకు వాళ్ళను సిట్ కార్యాలయానికి పిలవడం జరుగుతుంది. సిట్ కార్యాలయానికి పిలిచి వారి ఫోన్లను ఎప్పటి నుంచి ట్యాప్ చేశారు, ఏ సందర్భాల్లో ట్యాప్ చేశారు, ఏ పేర్లతో వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేయడం జరిగిందనేటువంటి విషయాలన్నీ వాళ్ళకు తెలియజేశారు. మరోవైపున ఆ బాధితుల నుంచి కూడా కొంత సమాచారాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. ఇక మొత్తం ఓవరాల్గా ఈ సినారియోలో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి ఇన్సిడెంట్లో ప్రభాకర్ రావు కిక్ పిన్గా ఉన్నారని భావిస్తున్నటువంటి సిట్టు దర్యాప్తు బృందం ఆయన అనేక సార్లు విచారించింది. ఆయనతో పాటు ఈ కేసులో మొట్టమొదటిసారి పట్టుబడినటువంటి ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషను, అలాగే గతంలో అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తులు భుజంగరావు, తిరుపతన్న, అలాగే మాజీ డీసీపీ టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావు వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లతో వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్లను ఇవ్వడం జరిగిందో ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లు కావచ్చు, కస్టడీ స్టేట్మెంట్లలో ఇచ్చినటువంటి విషయాలన్నింటినీ కూడా ముందుంచి ప్రస్తుతం అనేక పర్యాయాలు ప్రభాకర్ రావును విచారిస్తున్నారు. ఇవాళ మరొకసారి ప్రభాకర్ రావును సిట్ కార్యాలయానికి పిలిచి విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క విచారణలో ఎప్పుడైతే సాక్షి యొక్క స్టేట్మెంట్లను రికార్డ్ చేయడం జరిగిందో ఆ స్టేట్మెంట్లతో పాటు ఎవరెవరు ఫోన్లను ట్యాప్ చేశారు, ఎందుకు ఫోన్లు ట్యాప్ చేయాల్సి వచ్చింది, దీని వెనకాల ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటనేది కూడా పూర్తిగా తెలుసుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్ రత్న, థ్యాంక్ యూ.